కేవలాగో భవతి కేవలాది తన కోసం తాను మాత్రమే ఆరగించేవాడు కేవలం పాపాత్ముడే అవుతున్నాడు. ఋగ్వేదం. కేవలం తన పొట్ట నింపుకునేవాడు, తన కోసం మాత్రమే ధనాన్ని దాచుకునేవాడు, పరధనాలను అనుభవించేవాడు పాపాలు స్వీకరిస్తున్నట్లేనని వేదవచనం. స్వార్థం పనికిరాదని భారతీయ హృదయం. ఈ సృష్టిలో మనం అనుభవించే సంపద అనేక ప్రాకృతిక శక్తుల నుండి, సమాజం నుండి పొందుతున్నాం. కాబట్టి దీనిని మనం మాత్రమే అనుభవించడం తగదు, పంచుకొని స్వీకరించాలి. ఇంత సమసమాజ భావన, సామ్యవాదం ఇంకెక్కడ లభిస్తుంది? సృష్టిలో మానవులే కాక ఇతర ప్రాకృతిక జగత్తు కూడా మన పోషణకి హేతువవుతోంది. కనుక వాటి రుణం తీర్చుకోకుండా మనం మాత్రమే తినడం స్వార్థం, కృతజ్ఞత అనిపించుకుంటుంది. సమస్త వస్తు సముదాయం ఈశ్వరునిదే, ఈశ్వరుని ద్వారా నియంత్రించబడుతోంది. మనిషికి ఎంత అవసరమో, సత్కర్మ ద్వారా ఎంత సంపాదించాడో అది మాత్రమే అతడు అనుభవించాలి. దానికి మించిన అధికమంతా ఇతరులదే. తన సంపదని ఈశ్వరునికి సమర్పించి భుజించాలి. అదే యజ్ఞం. 1 దేవయజ్ఞం, 2 పితృయజ్ఞం, 3 ఋషియజ్ఞం, 4 మనుష్యయజ్ఞం, 5 భూతయజ్ఞం అని యజ్ఞం 5 విధాలు. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, సాటి మనుష్యులకు, ఇతర స్థావర జంగమాది జీవకోటికి తగిన విధంగా కృతజ్ఞత ప్రకటించాలి అని మన ఆర్ష సంప్రదాయం. యజ్ఞ శిష్టాసినః, ఆ యజ్ఞము చేయగా మిగిలిన దానిని తినాలి. దానిని అమృతం అంటారు. అందుకే ఈశ్వరునకు నివేదించే అన్నాన్ని తినడం అనే సంప్రదాయం మనకి ఉంది. అలా కాకుండా తినడం మహాపాపమే. భగవదర్పణం చేసిన వస్తువు పునీతమవుతుంది. ఆ భగవద్భావనచే పవిత్రమైన దానిని భుజించడం వల్ల చిత్తశుద్ధి, శరీరం శుద్ధి, తద్వారా ఉత్తమ బుద్ధి, క్రమంగా శుభమయమైన జీవనం సంప్రాప్తిస్తుంది. భుంజతే తే త్వగం పాపాయే పచంత్యాత్మకారణాత్, తన కోసం వండుకునేవాడు పాపాన్నే తింటున్నాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముని వచనం. ఈశ్వరునికి నివేదించడం, సాటి మనుష్యులకు అందజేయడం, ఇతర జంతుకోటిని తృప్తిపరచడం, వీటి వల్ల ఆహార శుద్ధి, చిత్తశుద్ధి లభిస్తాయి. శ్రీమద్ భాగవతం లో వ్యాసమహర్షి ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. యావత్ బ్రియేత్ జఠరం తావత్ స్వత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత యస్తేనో దండమర్హతి. తన అవసరానికి మించిన దానిని ఆశించేవాడు, సేకరించేవాడు దొంగ అనిపించుకుంటాడు. అతడు శిక్షార్హుడు అని భావం. కడుపు నిండడానికి ఎంత అవసరమో అది మాత్రమే నీది. అది కూడా ఈశ్వర నివేదితం చేసి ఆరగించాలి. సంపదంతా కొంతమంది దగ్గరే నిలవ ఉండడం అనేది వేదం అంగీకరించదు. పోషణకి, భవిష్యత్లో జాగ్రత్తకి అవసరమైన ధనమే ఉండాలి. మిగిలింది పూర్తిగా ప్రపంచానిదే. పంచి బ్రతకడం అనే సిద్ధాంతమే ఆర్షమతం. యజ్ఞమయమైన ఆర్ష సంప్రదాయాలు సర్వకాలాలకి, సర్వ మానవాళికి శాశ్వతమైన, శ్రేయస్కరమైన జీవన విధానాలు. నాహం కర్త, హరి కర్త. కర్తను నేను కాదు, చేసేది చేయించేది అంతా శ్రీహరి. సమస్త దేవతల శుభాశీస్సులతో శుభమస్తు, నిత్య శుభమస్తు, సమస్త సన్మంగళాని భవంతు, శ్రీరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు, అవిఘ్నమస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు, పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు, ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సకల మనోభీష్ట సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సజ్జనా స్వజనో భవంతు, సర్వ స్వజ్జనా సుకృతో భవంతు, సర్వ సుకృతజ్ఞః సుఖినో భవంతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. అందరికీ శుభమే జరుగుగాక. సర్వేషాం శాంతిర్భవతు. అందరూ సుఖ సంతోషాలతో ఉండుగాక. సర్వేషాం పూర్ణం భవతు. అందరి జీవితాలు సమృద్ధిగా ఉండుగాక. సర్వేషాం మంగళం భవతు. అందరి జీవితాలు మంగళకరంగా ఉండుగాక.